ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి రంగం సిద్దమైంది. 2700 కోట్లతో దీన్ని నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. 41 ఆపరేషన్ థియేటర్లు, 2000 బెడ్లు, 500 పడకలతో ఐసీయూ నిర్మించనున్నారు. 26.30 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని తరలించడానికి వీలుగా కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెలీప్యాడ్ రానుంది. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి సతీష్ ఇస్తారు. జనరల్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెల జనవరి 31న సీఎం రేవంత్ రెడ్డి గోషమహల్ పోలీస్ స్టేడియంలో నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. మరి అత్యధిక హంగులతో పేదవారికి సేవలు అందించేందుకు కూడా వచ్చే 3 నెలలు కూడా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూడా నిర్మాణం జరగనుంది. మరి యొక్క హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, విశేషాలంటే ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను గోషమాల్ పోలీస్ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడే నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జనరల్ ఆసుపత్రికి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి జనవరి 31న కూడా ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పార్టిసిపేట్ జరిగింది. ప్రజెంట్ చూస్తే మాత్రం గోషమాల్ పోలీస్ స్టేడియం వద్ద మాత్రం ఇంకా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇంకా జాగింగ్ కోసం, అదేవిధంగా వాకింగ్ కోసం కూడా ఇంకా ఈ యొక్క పోలీస్ గ్రౌండ్ వినియోగిస్తున్నారు. మరోవైపు కొంతమంది ఫుట్బాల్ కూడా ఆడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే త్వరలోనే 3 ఏళ్లలో ఈ యొక్క ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కొత్త నిర్మాణం కూడా జరిగింది. అత్యాధునిక హంగులతో ఈ యొక్క ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూడా పేదవారికి కూడా అందుబాటులోకి రాబోతుంది. మరి ఈ యొక్క ప్రత్యేకతలు చూస్తే మాత్రం దాదాపు 2700 కోట్లతో ఈ యొక్క ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. దాదాపు 26 ఎకరాల్లో దాదాపు 32 లక్షల చదరపు అడుగుల విస్తరణలో కూడా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం కూడా జరగనుంది. మరి వచ్చే 3 ఏళ్లలో కూడా పూర్తి చేసి మరి వచ్చే 100 ఏళ్ల పాటు కూడా పేదవారికి అత్యధిక హంగులతో వైద్య సేవలు అందించేందుకు కూడా ఈ ఆసుపత్రిని నిర్మాణం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి దాదాపు 2700 కోట్లతో ఈ ఆసుపత్రిని కూడా నిర్మాణం చేస్తున్నారు. మరి ప్రస్తుతం అఫ్జల్ గంజ్ ఉన్నటువంటి ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ విషయానికి వస్తే మాత్రం 1919లో హైదరాబాద్ నిజాం చివరి రాజు అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూడా ప్రారంభించారు. దాదాపు 106 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఉస్మానియా జనరల్ ఆసుపత్రి. మరి ఇప్పటికే ఆ ఆసుపత్రి శిథిలావస్థలకు చేరడంతో మరి కొత్తగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూడా ప్రారంభించాలి. మరి పేదవారికి అత్యధిక హంగులతో ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ వైద్యం అనేది కూడా చాలా ఖరీదుతో కూరుకునేది కాబట్టి మరి పేదవారికి ఒకవైపు ఉస్మానియా హాస్పిటల్ కానీ, గాంధీ ఆసుపత్రి, అదేవిధంగా నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం వైద్యం అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకునేది కాబట్టి మరి పేదవారికి అత్యధిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలోనే కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి గత నెల జనవరి 31న కూడా కొత్త ఉస్మానియా హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేశారు. మరి వచ్చే 3 ఏళ్లలో కూడా పేదవారికి కూడా వైద్యం అందించేందుకు కూడా ఈ ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ ఆసుపత్రి యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే మాత్రం దాదాపు 2700 కోట్లతో ఈ కొత్త భవనం కూడా నిర్మాణం చేయనున్నారు. మరి దాదాపు 41 ఆపరేషన్ థియేటర్లు, 2000 బెడ్లు, 500 పడకలతో ఐసీయూ నిర్మాణం కూడా చేస్తామని చెప్పారు. 30 ప్రత్యేక వైద్య విభాగాలను కూడా ఇందులోకి తీసుకురానున్నారు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే అఫ్జల్ గంజ్ ఉందో అందులో మాత్రం ప్రస్తుతం 22 వైద్య విభాగాలు ఉంటే మాత్రం మరి ఇందులో మాత్రం దాదాపు 30 పైగా వైద్య విభాగాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా స్పష్టం చేశారు. మరి సుమారు ఈ నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో సుమారు 41 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. మరి డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీ కూడా నిర్మాణం కూడా ఈ ఆవరణలో కూడా చేరున్నారు. మరి విద్యార్థులకు ఫ్యాకల్టీ అధునాతన వసతులతో కూడినటువంటి హాస్టల్ సదుపాయాలు కూడా నిర్మించినట్టు దాదాపు 750 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మిస్తామని కూడా చెప్పారు. దాదాపు 3000 వాహనాలు ఒకేసారి పార్క్ చేసుకునే విధంగా ఈ యొక్క నూతన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో దాదాపు అండర్ గ్రౌండ్ లో 3000 2-వీలర్ వెహికల్స్, అదేవిధంగా 1000 పైగా కార్లు కూడా పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్
సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మరి రాబోయే 100 ఏళ్ల పాటు ప్రజలకు గుర్తించిన అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతికలతో ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి మరోవైపు ఇటు ఈ యొక్క నూతన ఉస్మానియా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లు 41, అత్యాధునిక రాబోటిక్ సర్జరీలు థియేటర్లు కూడా ఉన్నాయి. అత్యాధునిక అవయవ మార్పుల కేంద్రాలు, అదేవిధంగా డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు 750 సీట్ల సామర్థ్యంతో భారీ ఆడిటోరియం, అదేవిధంగా ఇటు ఆటల కోసం ప్లే జోన్లు, నిత్య అన్నదానం కోసం ధర్మశాలలు, 2000 వాహనాలు పార్క్ చేసుకునే విధంగా ఏరియా ఉండనుంది. మరోవైపు రోగుల సహాయం కోసం ప్రత్యేక సత్రాలతో పాటు మరి ఈ యొక్క ఆసుపత్రిలో నలువైపులా మొత్తం 60 నుంచి 100 అడుగుల రోడ్ల నిర్మాణం కూడా చేపట్టినారు. మరి మొత్తానికైతే ఇటు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కూడా అత్యాధునిక హంగులతో కూడా నిర్మించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే మాత్రం చూడొచ్చు ప్రత్యేకంగా అత్యధిక హంగులతో కూడా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మరి పేదవారికి ఖరీదైన వైద్యం కూడా అందని పరిస్థితి ప్రజెంట్ విషయంలో ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త హాస్పిటల్ నిర్మాణం కూడా శంకుస్థాపన చేశారు. మరి వచ్చే 3 ఏళ్లలో కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కూడా జరగనుంది. మరి అత్యధిక హంగులతో ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. మరి పేదవారికి వైద్యం అందిస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి వచ్చే 3 ఏళ్లలో ఈ గోషామహల్ పోలీస్ స్టేడియంలోనే నూతన ఉస్మానియా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రులు కూడా ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 2700 కోట్లు కూడా సిద్ధం చేసింది ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం. మరి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కూడా జరగనుంది. మరి పేదవారికి మాత్రం వచ్చే 3 ఏళ్లలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పబ్లిక్ కి అందుబాటులోకి తెచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టనుందని తెలుసుకోవచ్చు. కెమెరామ్యాన్ తేజతో సతీష్, జీ తెలుగు న్యూస్, గోషామహల్ పోలీస్ స్టేషన్ నుంచి.